శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు 2 అవధూత శ్రీ రాకాడి బాబా వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారికి కాఫీ తాగే అలవాటు ఉంది। దాంతో ఆయనకి ఆ టైంకి కాఫీ తీసుకోకపోతే తలనొప్పి వస్తుండేది। అప్పుడు మాస్టర్ గారి పరిస్థితి అలాగే ఉంది। చాలా దూరం జర్నీ చేసి వచ్చారు మాస్టర్ గారు, టైం అయింది కాఫీ। సో మాస్టర్ గారికి తలనొప్పి ఉందిట। ఇక్కడెక్కడ కాఫీ దొరకదు కదా అన్న ఆలోచన మాస్టర్ గారికి మెదులుతుంది। ఇంతలోనేమో దునిలో కట్టలు సవరిస్తున్న స్వామి మాస్టర్ గారి కేసి చిలిపిగా చూసి బ్లాక్ కాఫీ తాగుతావా శివా అని అడిగారట। ఈ సమయంలో ఇక్కడ పాలు అవి దొరకవని చెప్పేసి ఒక అల్యూమినియం గిన్నె తీసుకుని దాంట్లో నీళ్లు పోసి కొంచెం పంచదార వేసి దుని మీద వేడి చేస్తున్నారట। ఆ తర్వాత ఆయన దుని దగ్గర కూర్చుని రమణానందతోటి ఇంత ఆలస్యంగా వచ్చారే, మీరు కొంచెం తొందరగా పొద్దున్నే వస్తే ఎక్కువసేపు విరామంగా ఉండేది కదా అని అన్నారట। అని మళ్ళీ మాస్టర్ గారిని చూసి ఆయన అంటారట, ఇక్కడ ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, దర్శనం చేసుకున్నా వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళిపోవాల్సిందే, రాత్రుల్లో అది ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట। ఎంతటి అర్ధరాత్రి అయినా పూర్ణానంద స్వామి కూడా వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పారట। అంటే చూడండి, ఆలోచించండి, పూర్ణానంద స్వామి కూడా ఆయన సన్నిధిలో ఉండొచ్చేవారు కట్ట, అర్ధరాత్రి అయినా సరే ఆయన వెళ్ళిపోవాల్సిందేట, అలా ఉండేట। ఇంతట్లో ఏమైంది, మాస్టర్ గారికి ఆయన రాకాడి బాబా అలా అనడంతో ఆయనలో కొంచెం పట్టుదల వచ్చింది। మాస్టర్ గారి పట్టుదల చాలా ఎక్కువ కదా, పట్టుదల వచ్చి సాయినాథుడు కనుక అనుగ్రహిస్తే నన్ను ఈ రాత్రికి ఇక్కడే ఉండనిస్తారు కదా అని అనుకున్నారట। అనుకొని మనసులో బాబా నామాన్ని స్మరించుకుంటూ ఉన్నారట। ఇంత తర్వాత ఏమో ఈ రమణానంద వారితోటి ఈయన రాకాడి బాబా కాసేపు ఏదో మాట్లాడుతూ ఉన్నారట। ఇంతలో ఒక మనిషి వచ్చాట గణేష్పురం నుంచి, వచ్చి అతని చేతిలో బ్రూ కాఫీ పొట్లో ఉందిటండి, ఉండి ఆ పొడి ఇచ్చాట। స్వామి ఏవి అరగనట్లు ఇది ఎందుకు తెచ్చావు అని అడిగారట। మేము సాధువులం కదా, మాకు దీంతో ఏం పని, ఎందుకు తెచ్చావు అన్నారట। అంటే నీవే ఇంటికి తీసుకెళ్ళిపో అని చెప్పారట। అందుకతడు ఏమో బాబా, నేను ఇటుగా వస్తుంటే ఒక షాపు యజమాని నాకు ఈ పొట్లం ఇచ్చి మీకు ఇమ్మని చెప్పాడు, అంతే, మాకెందుకు, మా ఇంట్లో మేము ఎవరైనా కాఫీ తాగం, మేము టీ తాగుతాము, అందువలన నాకు వద్దు స్వామి, మీరే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసి అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయాడట। అప్పుడు స్వామి ఏం చేశారట, తీసి పొట్లం విప్పి అందులో వేసి బ్లాక్ కాఫీ తయారు చేస్తున్నారట। ఓ గ్లాసులో కాఫీ అటు ఇటు తిరగేస్తూ చెప్తున్నారట। ఏమన్నారంటే, ఈ సాధువు నీకు ఎంతకంటే మంచి కాఫీ ఇవ్వలేడు, ఈ అడవిలో ఆ శివుడే మాకు అన్నీ చూసుకుంటారు, లేకపోతే సాధువులమైన మేము ఎట్లా బతుకుతాము, ఇక్కడ శివుడు కాఫీ కావాలనుకోగానే అక్కడ శివుడు కాఫీ పంపిస్తాడు అని చెప్పారట। అంటే మాస్టర్ గారు ఇక్కడ ఏమనుకున్నారు, కాఫీ కావాలనుకున్నారు, అనుకోగానే బాబా కాఫీ వచ్చేలా చేశారు, అదనమాట। అందుకని మాస్టర్ గారు కాస్త కాఫీ అది తాగేసరికి తలనొప్పి అంతా తగ్గి మనసు చాలా హాయిగా ఉందిట। తర్వాత ఆయన ఏం చేశారంటే, ఇంతలో చీకటి పడిన తర్వాత దుని మంటలు వెలుగుతూ ఆ చుట్టూ ఉన్న చెట్లు, రాకాడి బాబా గారిది ఒక సైడ్ ఫేస్ కనబడుతుంట, అంటే అడవిలో అంత చీకట్లోనూ ఆ దుని మంట ఒక్కటే వెలుగు అనమాట। ఇంతలో రమణానంద ధారాళంగా ఏదో మాట్లాడుతున్నట్ట స్వామి వింటూ అటు పక్క వేరే దిక్కుకు అట్లా చూస్తున్నారట। అప్పుడు మాస్టర్ గారు అడిగారట, రాత్రి సమయాల్లో మీరు ఇంత చిట్టడవిలో ఉంటున్నారు, మీకు భయమే ఇదా అని అడిగారట। అప్పటికి మాస్టర్ గారికి కొంచెం చనువు వచ్చిందనమాట। ఇక్కడ ఒంటరితనం ఏముంది శివ, ఇక్కడ ఈ చెట్లు, పక్షులు, నక్షత్రాలు అన్నీ మాకు తోడుగా ఉంటాయి అని చెప్పారట। చెప్పి ఇక్కడ ఒంటరితనమే మాకు తోడుగా ఉంటుంది, అన్ని జీవుల జఠరాగ్నియే ఉంది అన్ని జీవుల్లోనూ, అదే అగ్ని ఈ ధుని రూపంలో కూడా ఉన్నది, అన్ని జీవుల్లో ఉన్న అగ్ని ఏదైతే ఉన్నదో అన్ని జీవుల్లోనూ అదే ఈ ధునిలో కూడా ఉన్నది, అది కూడా అగ్ని కదండి ఉన్నది, అంటే తేడా ఏముంది, అందుకని అన్ని జీవులు మాతో ఉన్నట్టే అని చెప్పారట।
ఆయన జఠరాగ్ని అని అనగానే మాస్టర్ గారికి ఈ పూట భోజనం ఎలాగా అన్న ఆలోచన వచ్చిందిట. అంతటితో కడుపులో ఆకలి కూడా లంకించుకుంటా. మరుక్షణమే సాయి రమణానంద కేసు చూస్తూ రాకాడి బాబా గారు అన్నారట, మీరు పొద్దున్న ఎప్పుడు భోజనం చేశారో, ఇళ్ళ దగ్గర అయితే ఇడ్లీలు దోశలు అవన్నీ తింటారు కదా, ఇక్కడ అవన్నీ ఉండవు, కావాలంటే అవి దొరుకుతాయి, కానీ ఇక్కడికి వచ్చాక కూడా వాటి గురించే మనం ఆలోచించాలా. ప్రతి జీవికి భగవంతుడు సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తాడు, కానీ మనుషులు దాంతో తృప్తి చెందక ఇవన్నీ అలవాటు చేసుకుంటారు. అంటే ఇంకా ఎక్కువ అనమాట, మనం కావాలనుకుంటాం, వెరైటీస్ ఇంకా కావాలనుకుంటాం. అది కావాలంటే కానీ ఆహారం కాదు. ఇక్కడికి వచ్చాక కూడా నిజమైన ఆకలి వేసినప్పుడు భోజనం గురించి ఆలోచించడంలో తప్పేమీ లేదు. అది భగవంతుడు అన్ని జీవులకు పెట్టాడు. అంటే ఆకలి అన్నది భగవంతుడు అన్ని జీవులు పెట్టారు కదా, ఆ టైంకి తినాలి. కాకపోతే ఆయన ఏమంటున్నాడు, మనం దాంతో తృప్తి పొందాం, వచ్చిందంతా హాయిగా తిని ఉండము, ఇంకా మనకు వెరైటీలు కావాలన్నమాట. ఇంతకు మీకు ఆకలి వేస్తుందా, ఏమైనా తింటారా అని అడిగారట. మాస్టర్ గారు ఏమో ఆకలి వేస్తుంది, ఏమైనా పెడితే తింటామని చెప్పారట. మాస్టర్ గారు అంటే అలాగ ఆయన వండి పెడితే ఆయన చేతులతోటి ప్రసాదం తినొచ్చానమాట. అప్పుడు అలా అన్నందుకు శబాష్ బేట అని చెప్పి మెచ్చుకున్నారనమాట ఆయన. తినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, ఈ రమణానందుడిలో నువ్వు మొహమాటము భయము పడట్లేదు, అదే సరైన పద్ధతి అని చెప్పారట. అప్పుడు ఈయన అన్నారట, మాస్టర్ గారు ఎందుకన్నారు ఆయన, శభాషని జీవులకు ఆహారం పెట్టుకోవడంలో శివునికి బాధ ఏముంటుంది, ఆయనకి అది ఆ బాధ అయితే ఇన్ని జీవులు ఎలా బ్రతుకుతాయి అన్నారనమాట. అప్పుడు స్వామి శభాష్ అంటారు, అట్లా చక్కగా ఆలోచించి చెప్పినందుకనమాట. అని నువ్వు మొహమాటం లేకుండా భయం లేకుండా ఉంటున్నావు, రమణానందుడికి అంత మొహమాటము భయమును అని చెప్పారట. ఇదే నువ్వు చేసేదే సరైన పద్ధతి అని మాస్టర్ గారిని అన్నారట. నాకు నచ్చావు అన్నారట. ఈశ్వరుని దగ్గర మనకు కావలసినది అడిగి తీసుకోవాలి, అలా చేస్తుంటే ఎప్పుడేమి కావలసినా అది ఆయన నుండి పొందవచ్చు అని చెప్పి స్వామి చెప్పారట. ఇంకా మిగిలింది మనం ఈరోజు చదువుకుందామండి. ఎప్పటి సంగతి ఎలా ఉన్నా ఆ క్షణంలో మాత్రం వారన్న మాటలు నా ఆలోచనకు తగిలేవిగా ఉన్నాయి. వారన్న మాటలు మాస్టర్ గారి ఆలోచనలకు తగిలే. ఈ గ్రంథంలో రాకాడి బాబా గారి మాటలు అట్లాగే ఉంటాయండి, అలా టక్కుని తగిలేలా మనకు కూడాను అలాగే ఉన్నవి ఆయన చెప్తూ ఉంటారనమాట. జీవులను పోషించడం ఈశ్వరునికి భారమేమీ కాదు అనడంలో నా ఉద్దేశం, ఆయన పెట్టిన ప్రసాదము, తాగేందుకు నీరు, నిద్రించేందుకు ఆశ్రయము కూడా జీవులకు ఇవ్వడం ఆ శివునికి ప్రీతికరమే అని చెప్పి నెమ్మదిగా ఆ రాత్రికి అక్కడ ఉండేందుకు మాకు అవకాశం ఇవ్వమని వారిని నైతికంగా ఒత్తిడి చేయాలనే నేను అనుకున్నది. ఆయన ముందే అలా అండంలో ఉద్దేశం ఏంటంటే, శివుడే అన్నీ సమకూరుస్తున్నప్పుడు మరి శివుడుగా ఉన్నది ఆయనే కదా, అక్కడ ఉన్నది రాకాడి బాబా గారే కదా, అందుకే ఆయనే అన్నీ చూసుకుంటారు ఇక్కడ కూడా అని చెప్పేసి ఆ రోజుకి అక్కడే ఉండడానికి నైతికంగా ఆయన ఒత్తిడి చేయాలనేసి మాస్టర్ గారు అనుకున్నారు. ఏకాంత స్థలంలో ఆయనకి ఏమైనా శ్రమ కలిగిస్తానేమోనన్న భయంతో చీకట్లో నా చేయి నొక్కి ఏమీ మాట్లాడవద్దని సైగ చేసి, సాయి రమణానంద గారు మాకేమీ ఆకలిగా లేదు, ఆయనకు మొహమాటం కదా, ఆయనకి ఎక్కడ శ్రమ కలుగుతుందో రాకాడి బాబా గారు కానీ మాస్టర్ గారు చేయి నొక్కారట. ఆయన రమణానంద గారు, సాయి రమణానంద నొక్కి మాకేం ఆకలిగా లేదండి అని చెప్పారట. ఈ పూటకి ఇంకేమీ తినలేము అన్నారట. స్వామి తల అడ్డంగా తిప్పుతూ అలా మాట్లాడడం తప్పు అన్నట్లు ముక్కుపై వేలు వేసుకుని మరేమీ మాట్లాడవద్దని సైగ చేశారు. ఆయన అట్లా మాట్లాడద్దు, తప్పు, వాళ్ళకేమో ఆకలి వేస్తుంది, ఆకలి వేయట్లేదని చెప్తున్నారు, అందుకనే తప్పు అన్నారట. అని అలా మాట్లాడొద్దని సైగ చేశారట. ఆయన మాత్రం ఇంత రాత్రి అయిపోయింది, బాగా చీకటి పడింది, ఇప్పుడు మీరు ఈ చీకట్లో గణేషపురి ఎలా పెడతారు అన్నారట. రాకాడి బాబా అన్నారట, రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, అదేమో అరణ్యం, ఇంత చీకట్లో గణేషపురి మీరు ఎట్లా పెడతారు అన్నారట. సాయి రమణానంద ఎంతగానో జంకుతూనే, మీరు అనుమతిస్తే ఇక్కడే ఒక మూల కూర్చుంటాము, తెల్లవారుగానే మేము వెళ్ళిపోతాము అంటూ నసిగారు. సాయి రమణానంద అన్నారట, మీరు అనుమతిస్తే కనుక ఇక్కడే ఒక మూల
కూర్చుంటాము, తెల్లవారుగానే మేము వెళ్ళిపోతాము అంటూ నసుకుతూ ఆయన ఉండనివ్వరు కదా, అందుకని నసుకుతూ చెప్పారట. వెంటనే స్వామి అంగీకరించినట్లు, శివ ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండడము, వెళ్ళిపోవడము అంతా మీ ఇష్టంలాగే ఉన్నదే అన్నారట. ఆయన రాత్రి సమయాల్లో ఇక్కడ ఎవరు ఉండడానికి వీలు లేదు, ఎవరి తావుకు వాళ్ళు వెళ్ళిపోవలసిందే. అయినా బాలశివునికి తినడానికి ఏమైనా పెట్టకుండా పంపివేస్తే సాయినాథుడు ఒప్పుకోరు అంటే మాస్టర్ గారికి. ఆయన ఏమంటున్నారు, రాకాడి బాబా గారు రాత్రి ఎవరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పారట. వెళ్ళిపోవాల్సిందే, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు అన్నారట. అని కాకపోతే బాలసేవకి నేను ఏది పెట్టకుండా పంపను, అట్లా పెంపితే బాబా ఒప్పుకోరు, సాయినాథుల వారు ఒప్పుకోరు అని చెప్పారట. కొంచెం పిండి ఉడకబెడతాను, అది తిని పోదురు కానీ అంటూ ఆ అల్యూమినియం పాత్ర కడిగి అందులోనే కొంచెం పిండి, నీరు, బెల్లము వేసి దాన్ని దుని మీద పెట్టారు. కొంచెం పిండి పెడతాను మీకు అని చెప్పారట. చెప్పి ఇంకేముంటాయండి అడవిలో, అల్యూమినియం పాత్ర ఉంది కదా అదే కడిగి పెట్టారట. పెట్టి దాంట్లో కాస్త పిండి వేసి, నీళ్ళు వేసి, బెల్లం వేసి దాన్ని దుని మీద పెట్టారట. స్వామికి శ్రమ కలిగిస్తున్నందుకు సాయి రమణానంద ఎంతగానో భయపడి, స్వామి మా కోసం తమరేమీ శ్రమ తీసుకోవద్దు, మీరు సెలవిస్తే ఎలాగో ఒకలాగా వెళ్ళిపోతాము అంటూ ఆయన లేచి నన్ను కూడా లమ్మని సైగ చేశారు. మీరేం శ్రమ పడద్దండి, మీరు సెలవిస్తే వెళ్ళిపోతాము అని చెప్పి ఆయన లేచి మాస్టర్ గారిని కూడా లేపారు, సైగ చేశారు లేవమని. నేను మాత్రం లేవలేదు, మాస్టర్ గారు మాత్రం లేవలేట. అక్కడి నుంచి ఏదో ఒక మిషన్ మీద ఇక ప్రొద్దుగూకితే ఆ రాత్రికి అక్కడే ఉండిపోనిస్తారేమో అని నన్ను ఆశ. మాస్టర్ గారు ఆశ ఏంటి, ఏదో ఒక మిషన్ మీద ఉండిపోతే కనుక రాత్రికి అక్కడే ఉండిస్తారు పొద్దుగూకితే అని చెప్పేసి మాస్టర్ గారి ఆలోచన అనమాట, ఆయన ఆశ. ఇంతలో ఆయన దునిపైన పెట్టిన పిండి బాగా ఉడికింది. ఆయన అట్లా మాట్లాడుతూ ఉడికిస్తున్నారా, పిండి బాగా ఉడికిందిట. ఆయన మధ్య మధ్యలో దాన్ని ఒక పుల్లతో కలియపెడుతూ ఆ గిన్నె ఒక పక్కకు వంచి దుని వెలుగులో పిండి బాగా ఉడికిందో లేదో చూశారు. ఆయన అక్కడ గరిటెలు అవి ఉండవు కదండి, అడవిలో ఉన్న దొరికిన పుల్లతోటే దాన్ని కలియబెడుతున్నారట. చూసి దుని వెలుగులో పిండి ఉడికిందో లేదో ఒకసారి చూశారట. చివరకు ఆ పుల్లతో కొంత పిండి ఒక మూకుడులో వేసి అందులో ఒక పుల్లను బద్దగా చీల్చి ఉంచి నాకు అందించారు. చివరికి ఆ పిండి అంతా తీసి ఒక మూకుట్లో వేశారట. వేసి అందులో ఒక పుల్లను తీసుకుని బద్దలాగా చీల్చారటండి. చీల్చి దాన్ని అదే రెండుగా ఇట్లా చీల్చి మాస్టర్ గారికి ఇచ్చారట. ఆ గిన్నెలో నుండి కొంచెం పిండి ఒక ఆకులోకి తీసుకుని ఆ గిన్నె సాయి రమణానందకు ఇచ్చారు. ఆ గిన్నెలో నుంచి కొంచెం పిండి తీసి ఒక ఆకులో వేశారట. వేసి ఆ గిన్నెమో సాయి శరణానంద గారికి ఇచ్చారట. నేను తొందరపడి పుల్లతో పిండిని నోట్లో పెట్టుకోబోయాను. ఆ పుల్ల ఆయనకి ఇచ్చారు కదా మాస్టర్ గారికి. మాస్టర్ గారు తొందరపడి ఆ పుల్లతో పిండి తీసుకుని తినబోయారట. మాస్టర్ గారు, స్వామి కొంచెం ఆగు శివ అని నన్ను మెత్తగా మందలించి అంతకు ముందు పిండిని కలియబెట్టిన పుల్లతో నా మూకుట్లో నుండి, గిన్నెలో నుండి, తమ ఆకులో నుండి పిండి కొంచెం కొంచెంగా తీసుకుని దానిని దునిలో వేశారు. మాస్టర్ గారు గబుక్కని తినబోతుంటే అసలే పాప ఆకలిగా ఉంది. ముందు ఆయన ఇచ్చిన ప్రసాదం అది ఆయన చేత్తో వండింది, మహాత్ముల చేత్తో ఇచ్చేసరికి ఎప్పుడు తినాలా అన్నట్టు ఉంటుంది కదా. వెంటనే నోట్లో వేసుకోబోయారు మాస్టర్ గారు. అప్పుడు ఆ రాకాడి బాబా గారు కొంచెం ఆగు శివ అన్నారట. ఇది మనకు కూడా బోధాన్ని గుర్తుపెట్టుకోవాలండి, మనకు కూడా అంటే మన గురించేలేండి ఇది చెప్పింది అని నన్ను మెత్తగా మందలించి అంతకుముందు పిండిని కలియబెట్టిన పుల్లతో అక్కడ మాస్టర్ గారికి ఇచ్చిన మూకుట్లో నుండి, గిన్నెలోంచి ఆయన ఆకులోకి తీసుకున్నారు కదా దానిలో నుండి పిండి కొంచెం కొంచెంగా తీసుకుని దానిని దునిలో వేశారట. కొంచెం కొంచెం ముందు తీసి భగవతార్పితమని ధునిలో వేశారట. అప్పుడు నా కేసి చూచి మనకన్నీ ప్రసాదించే శివునికి కొంచెమైనా అర్పించకుండా ఎప్పుడూ ఏమీ తినకూడదు అని చెప్పారట. ఏం చెప్పారట, అన్నీ మనకి ఆయనే కదా, శివుడే కదా ప్రసాదిస్తున్నాడు, భగవంతుడు ప్రసాదిస్తున్నప్పుడు ఆయనకు అర్పించకుండా మనం ఏమీ తినకూడదు అని చెప్పారట. బాబా సూక్తుల్లో కూడా ఉంటుంది కదండి, నాకు అర్పించి అన్నీ తినేవాళ్ళకి నేను బానిసను అంటారు బాబా. అలాగా అలా ఎప్పుడు తినద్దు అని చెప్పారట. అది ద్రోహం, కృతజ్ఞత అవుతుంది. అది ద్రోహం అవుతుంట కృతజ్ఞత అవుతుందట. అది దొంగ తిండే, అలాంటి తిండి అంతా దొంగ తిండేటండి. అన్ని జీవుల్లో ప్రాణాగ్నిగా ఉన్న ఈశ్వరుడే ఆహారాన్ని సృష్టిస్తాడు. అన్ని జీవుల్లో ఉన్న
ప్రాణాగ్నిగా ఉన్న ఆ శివుడే, ఆ భగవంతుడే ఆహారాన్ని సృష్టిస్తాడు ఆయన. అంతే కదండి, మొత్తం సృష్టిలో వచ్చినవన్నీ ఆయన నుంచి వచ్చినవే కదా. స్థూలమైన అగ్నిగా ఆయనే దీన్ని పక్వం చేస్తాడు. మరి మనం దాన్ని ఏం చేస్తాము? వండుతాం. అదేంటి, ఇంకా స్థూలమైన అగ్నిగా దాన్నే ఆయన పక్వం చేస్తాడు. మరలా ఆయనయే మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి దీనిని ఆరగిస్తాడు. చేసేదంతా ఆయన అగ్ని రూపంలో. ఆయనే ఆహారాన్ని అన్నిటినీ సృష్టిస్తున్నారు ఆయన. తర్వాత దాన్ని పక్వం చేయడం, మనం వండడము ఇవన్నిటికి కూడా అగ్ని ఉపయోగించే కదండి వండుతాం, స్టవ్ మీద పెడతాం, అగ్నే కదా. మరలా ఆయన మన పొట్టలో జఠరాగ్నిగా ఉండి మనకు లోపల మరి ఆకలేయడము తినడం ఇదంతా ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? జఠరాగ్ని లోపల ఉండేది. అలా కూడా దీన్ని ఆయన ఆరగిస్తున్నాడు. అందులో కూడా అగ్నే, మన లోపల కూడా జఠరాగ్ని, అది కూడా అగ్ని. అంటే అది అంతా భగవంతుడే, అంతా శివుడే అని చెప్తున్నారు. ఆయనే జీర్ణం చేసి మన శరీరం అంతటికి పంపుతాడు. మరి తిన్న ఆహారాన్ని ఏం చేస్తారు? మనమేం ప్రత్యేకంగా జీర్ణం చేసుకోం కదా. ఆయన ఎవరు జీర్ణం చేస్తున్నారు? ఆయనే జీర్ణం చేస్తున్నాడు లోపల. మన శరీరం అంతటికి పంచుతాడు. అది చక్కగా ఎక్కడికక్కడ ఏమేమి అవ్వాలో అవన్నీ అయ్యి విటమిన్లో ఇంకోటో బ్లడ్ ఇవన్నీ ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అక్కడికక్కడికైనా మన శరీరంలో పంపుతారనమాట. ఈ సత్యం స్మరించకుండా ఎన్నడూ ఏమీ తినకూడదు, తెలిసిందా? ఈ సత్యాన్ని స్మరించాలి. చెప్పారు, ఎంత బాగుందో చూడండి. ఇది ఎంత వివరంగా చెప్పారో. ఎందుకు పెట్టాలి, ఎందుకు ధ్వనిలో వేయాలి, ఎందుకు ఆయనకి సమర్పించాలి అన్నదానికి రాఖాడి బాబా గారు ఎంత బాగా చెప్పారో చూడండి. ఎన్నడూ ఏమీ తినకూడదు ఆయనకు సమర్పించకుండాను. ఈ సత్యాన్ని స్మరించాలని చెప్పారు. నేను తల ఊపి ఒక అడుగు ముందుకు వేసి నా మూకుడు వారి ముందుకు చాచాను. ఇది ఇంకా అద్భుతం చూడండి. అసలు మాస్టర్ గారికి ఎంత బాగా దాన్ని అర్థం చేసుకున్నారో చూడండి. నేను తల ఊపి ఒక అడుగు ముందుకు వేసి నా మూకుడు వారి ముందుకు చాచాను. మాస్టర్ గారు అలాగే అన్నారు అని ఒక అడుగు ముందుకేసారట. ఆయన రాకాడి బాబా గారి వైపు వేసి ఆయన చేతిలో ఉన్న మూకుడు వారి ముందు పెట్టారట. అప్పటికే పిండి తినసాగిన రమణానంద తాను అలా చేయనందుకు సిగ్గుపడ్డారు. అర్థమైందా? అంటే రాకాడి బాబా గారికి ఆయన సమర్పించుకున్నారు. మరి ఆయన భగవంతుడు కదా, అక్కడ ఎదురుగా కూర్చున్నది ఆయనే. మరి ఆయనకు పెట్టి తినాలి కదా, ఆయన సమర్పించుకుని తినాలి కదా. మాస్టర్ గారు ఎంత బాగా చేశారో చూడండి. వెంటనే అప్పటికే రమణానందం మొదలు పెట్టేశారట తినడం. ఆయన అలా చేయనందుకు ఆయన సిగ్గుపట్టారట. స్వామి నా కేసు చూస్తూ, వాహా శబాష్ బేటా, సాక్షాత్తు ఆ శివుడే సాధు రూపంలో ఉన్నప్పుడు ఆహారం ఆయనకే ఎందుకు ముందుగా సమర్పించకూడదు, అదేగా నీ ఆలోచన అన్నారట. వెంటనే అన్నారట, వాహా శబాష్ బేటా, నువ్వు సాక్షాత్తు ఆ శివుడే అంటే ఆయనే సాధు రూపంలో ఉన్నారు కదా, ఆహారం ఆయనకే ముందుగా ఎందుకు సమర్పించకూడదు అనే కదా నీ ఆలోచన, శబాష్ బాగుందన్నారట. అందుకే నీకు ఈరోజు ఇక్కడ నా ప్రసాదం లభించింది. ఎంత బాగా చెప్పారో చూడండి. ఆయనకి మాస్టర్ గారికి ఉన్న ఆయన మీద ఉన్న ఆ విశ్వాసానికి, భక్తికి, వాటికి అన్నిటికీ నిదర్శనంగానే ప్రసాదం అనేది, అంటే మాస్టర్ గారిలో అలాంటి గుణాలు, ఆ సద్గుణాలు, ఆ ఆలోచన శక్తి అవన్నీ ఉన్నాయి కాబట్టే ఇలా ప్రసాదం లభించింది. ఎంతటి అవగాహన చూడండి మాస్టర్ గారు. అందుకని ప్రసాదం లభించింది అని చెప్పారు. ఇది అందరికీ లభించేది కాదు, ఇది అందరికీ లభించదు, చాలా స్పెషల్గా మాస్టర్ గారికి లభించింది అని చెప్తున్నారు. సూర్యాస్తమ సమయంలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఈ సాధువు ఎవరిని తన వద్ద ఉండనివ్వడు అన్నారు స్వామి. మళ్ళీ ఇంకో పరీక్ష మాస్టర్ గారిని అన్నారట. అంటే ఇక్కడ మనం ఎలా చూస్తామంటే, చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మాస్టర్ గారు ఆయన చెప్తున్న దాన్ని తీసుకుంటున్నట్టుగా నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది. ఒక సాధకుడు లాగా ఉంటుందన్నమాట. ఇది ఆ దృష్టితో ఉంటుంది. ఇది అందరికీ లభించేది కాదు. సూర్యాస్తమం సమయంలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సూర్యాస్తమం అయ్యేసరికి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పారట. ఆ సాధువు ఎవరిని తన వద్ద ఉండనివ్వడు అన్నారు. నేను ఎవరిని ఉండనివ్వను అనేసి, అదే ఆ సాధువు అంటున్నారు. అదేమి స్వామి, వారుంటే మీకేమి బాధ అన్నారు. మాస్టర్ గారు అన్నారట, ఎవరైనా ఉంటే మీకు ఏంటండి బాధ అన్నారట. ఎన్ని జీవులు ఉంటే మాత్రం వాటిని పోషించడానికి బాధపడిన పరమేశ్వరుడు వారికి, ఇక్కడ ప్రింటింగ్ లేదండి, అభయం ఎందుకు ఏమోనండి, సరిగ్గా లేదు అక్షరాలు, అభయం ఎందుకు ఇవ్వడు అని నా భావం అన్నమాట అంటున్నారు. అంటే
ఎన్ని జీవులు ఉంటే మాత్రం వాటిని పోషించడానికి బాధపడిన పరమేశ్వరుడు ఆశ్రయం అయి ఉండొచ్చండి, అభయం కాదు. ఆశ్రయం ఎందుకు ఇవ్వడు అని నా భావం. ఇక్కడ లెటర్స్ పడలా, ప్రింట్ అవ్వలే. ఆశ్రయం ఎందుకు ఇవ్వరు అని నా భావం. ఆయన ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ ఇవి సాధు ధర్మం, సాధు రూపంలో ఉన్నప్పుడు సాధు ధర్మమే పాటించాలి. ఆయన ఎందుకు ఇవ్వడు, అన్నీ ఆయనే చూసుకుంటున్నారు కదా, ఆశ్రయం మాత్రం ఎందుకు ఇవ్వడు శివుడు అని అడిగారట. అన్ని జీవులకి ఇస్తాడు కదా, ఆయన ఇవ్వాలి కదా అని చెప్పారట, అన్నారట మాస్టర్ గారు. అంటే ఈయన అన్నారట, అలా కాదు, ఇది సాధు ధర్మం, సాధు రూపంలో నేను వచ్చాను కాబట్టి ఆ ధర్మాన్ని నేను పాటించాలి అని చెప్పారట. సాధువుకు కావాల్సింది ఏకాంతము. సాధువులు ఎట్లా ఉండాలి, ఏకాంతంగా ఉండాలి, జనసమూహంలో ఉండకూడదు. అందుకని అంటే వాళ్ళు ఎప్పుడూ ఆచరణ అలాగే ఉంటుందన్నమాట అండి. ఏ రూపంతో వస్తే ఆ ఆచరణ చేసుకుంటూ వెళ్తారు. ఆయన సాధువుగా వచ్చారు కాబట్టి ఆయన ఏకాంతంగా అడవుల్లోనూ అలా ఉండాలి. అది ధర్మం. అదే సాధువుకు జీవనం. శివుడు కూడా నిజానికి ఏకాంత ప్రియుడే. ఆయన ఎన్ని జీవుల రూపాలు ధరించినా వాటన్నిటి హృదయాల్లో ఉండే ఆయన మాత్రం ఒక్కడే, అద్వయుడే. ఆ శివునికి జీవులకు ఆశ్రయం ఇవ్వడంలో బాధ ఏమీ లేదు. నిజానికి జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయనను విడిచి అవి ఎక్కడికి పోగలవు. కానీ సత్యధర్మ స్వరూపమైన ఆయనకు ఇందాక చెప్పిన కృతజ్ఞత ఎంతో బాధ కలిగిస్తుంది. ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ జీవులన్నీ ఆయనలోనే ఉన్నాయి. ఆయన విడిచి అవన్నీ ఎక్కడికి పోతాయి, ఎక్కడికి పోవు. కానీ సత్యధర్మ స్వరూపమైన ఆయనకు ఇందాక చెప్పిన కృతజ్ఞత ఎంతో బాధ కలిగిస్తుంది. ఆ కృతజ్ఞత అన్నది మాత్రం భగవంతుడికి చాలా బాధ కలిగిస్తుంది. అంటే ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండాలి, లేకపోతే కృతజ్ఞత అవుతుందన్నమాట. అది ఆయనకి బాధ కలిగిస్తుందట. జీవులను జన్మచక్రానికి బంధించేది అట్టి కృతజ్ఞతే. ఆయన పట్ల కృతజ్ఞత భగవంతుడి పట్ల లేకపోవడమే ఈ జీవుల్ని జన్మచక్రంలోకి బంధిస్తుందట. కృతజ్ఞతతో ఎన్ని జీవులు ఆయన ఆశ్రయం కోరినా ఆయనకి ఎట్టి బాధ ఉండదు. కానీ కృతజ్ఞతతోటి జీవులు కనుక ఆయన ఆశ్రయం కోరితే ఆయనకేం బాధ ఉండదు. కృతజ్ఞులు అయిపోయి మనం ఆశ్రయం కోరితే మాత్రం ఆయనకి బాధగా ఉంటుంటాం. అది. కానీ మానవులందరూ కృతజ్ఞులే. కానీ మనం ఏమిటండి అందరం కృతజ్ఞులం అని చెప్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పారు. కానీ మానవులందరూ కృతజ్ఞులే అని చెప్పారు. అందుకే వారిని మా చెంత ఉండనివ్వం, వాళ్ళని అని చెప్పారట. కుక్కలు, పిల్లులు, పాములు, తేళ్ళు మొదలైన ఏ ఇతర ప్రాణులైనా ఇక్కడ యథేచ్ఛగా ఉండవచ్చు. ఎంత దారుణం చూడండి మన గురించి. చెప్పాను కదా ముందే, అసలు రాకాడి బాబా గారు ఇట్లా గుచ్చుకుంటున్నట్టు ఉంటాయి మాటలు. కుక్కలు, పిల్లులు, పాములు, తేళ్ళు మొదలైన ఏ ఇతర ప్రాణులైనా ఇక్కడ యథేచ్ఛగా ఉండొచ్చు. అవన్నీ హాయిగా ఉండొచ్చు. అక్కడ జీవులు తిరగవచ్చు, హాయిగా తిరగచ్చు. వాటన్నిటికంటే ప్రమాదకరమైన వారు మనుషులే. కానీ ఆ జీవుల కన్నా ప్రమాదమైన వాళ్ళు ఎవరు? మనుషులు అన్నమాట. మనం చాలా ప్రమాదం అంటండి. అది చెప్తున్నారు. అంటే ఎంత కృతజ్ఞులో చూడండి మానవులు భగవంతుడి పట్ల. అక్కడ ఇంకొంతసేపైనా మేము ఎలాగూ గణేశపురికి తిరిగి వెళ్ళక తప్పదని కనుక వెంటనే బయలుదేరదామన్న ఉద్దేశంతో సాయి రమణానంద లేచి నిలబడి, స్వామి మాకు సెలవు ఇప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి నన్ను కూడా లెమ్మని సైగ చేశారు. ఇంకా సాయి రమణానంద గారు అమ్మో అంతా వింటుంటే ఇక వెళ్ళిపోవాల్సిందే, ఇలాతే ఆయన కోపం వస్తుంది బాబు అనిపించి ఇంకా లేని మాస్టర్ గారికి కూడా చెప్పారట. ఆయన పైకి లేచి ఇంక వెళ్ళిపోతామని చెప్పేసి, స్వామి మాకు సెలవు ఇప్పిస్తే మేము గ్రామంలోకి వెళ్ళిపోతాము అని చెప్పి నన్ను కూడా లేవమని సైగ చేశారు. మాస్టర్ గారిని కూడా లేవమని సైగ చేశారట. నేను లేవలేదు, మాస్టర్ గారు లేవలేదు. నేను ఎంతో కష్టపడి యుక్తితో నా లక్ష్యం నెరవేర్చుకుంటుంటే దాన్ని అర్థం చేసుకొనక పెద్ద అడ్డంకు అమాయకంగా కలిగించిన రమణానంద మీద నాకు కోపం వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ సన్నివేశం. మాస్టర్ గారికి ఏమైందిట, నేను ఎట్లాగట్లాగా యుక్తిగా ఈయన దగ్గర ఉండేలాగా ప్రయత్నం చేస్తున్నాను, మాస్టర్ గారికి ఉండాలని కదా ఆయన సన్నిధిలో చేస్తుంటే ఈ రమణానంద ఏమో అర్థం చేసుకోకుండా పెద్ద అడ్డంకు అమాయకంగా కల్పిస్తున్నాడు అని చెప్పి మాస్టర్ గారికి రమణానంద గారి మీద కోపం వచ్చింట. స్వామి అది గమనించి, శివ మనకు కోపం తగదు,
అది ఆయనకు అర్థమైపోతుంది కదా రాకడి బాబా గారికి. వెంటనే ఆయన అన్నారట, శివ మనకు కోపం తగదు, తెలియక ఎవరెవరో ఏమేమో చేస్తుంటారు, వారి స్వభావము సంస్కారాలు వేరుగా ఉంటాయి, వారి సంగతి చూసుకోవలసిన వాడు పరమేశ్వరుడే. జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనమెవరము? అన్నిటికీ ప్రభు ఆ పరమేశ్వరుడే. ఇందులో మనదేమున్నది? కనుక అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా అని స్వామి నాతో అన్నారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా కోపం అనేది వచ్చింది ఇతరుల మీద అన్నప్పుడు ఎట్లా ఆలోచించాలో చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? ఇది మనకండి బోధ. అక్కడ మాస్టర్ గారికి చెప్పినట్టు అనిపిస్తుంది కానీ బట్ అది మనకే బోధ అనమాట. అంటే మాస్టర్ గారు కూడా ఈ సన్నివేశాన్ని ఎందుకు ఇట్లా జరగనిచ్చారు, ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఈ ఒక రచన రావాలి, ఇది మనం చదువుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఆయన ఒక సాధకుడు లాగా అనమాట అక్కడ. అది స్వామి గమనించి, శివ మనకు కోపం తగదు అని చెప్పారు. తెలియక ఎవరెవరో ఏమో చేస్తుంటారు, తెలియకుండా ఎవరెవరో ఏమో చేస్తూ ఉంటారు మన జీవితాల్లో. వారి స్వభావము సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ స్వభావము సంస్కారాలు రకరకాలుగా ఉంటాయి. మనుషులందరి సంస్కారాలు స్వభావాలు ఒకలా ఉండవు కదండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కలా ఉంటుంది, అంతే కదా. వారి సంగతి చూసుకోవలసిన వాడు పరమశివుడే. ఎవరు చూసుకుంటారు? ఎవరి స్వభావాలైనా సంస్కారాలైనా దాన్ని బట్టి నడిపించి వాళ్ళని మార్చి అవన్నీ చేసుకోవాల్సిన ఆయన ఎవరు? ఆ భగవంతుడే, ఆ పరమేశ్వరుడే. జీవులు వారి వారి సంస్కారాలను అనుసరించి పనిచేస్తున్నప్పుడు వారిపై కోపగించుకోవడానికి మనమెవరము? ఎందుకు కోపగించుకోవాలి వాళ్ళ మీద? మనమెవరం? వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది మార్చాలా, ఏం చేయాలో చూసుకోవాల్సింది ఆయన, ఈశ్వరుడు. మనకెందుకు కోపం? మనం కోపం పెట్టుకోకూడదు. అన్నిటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడే, అన్నిటికీ ఆయనే, భగవంతుడే. ఇందులో మనదేమున్నది కనుక ఇందులో మనదేముంది? చూసుకోవాల్సిన వాడు ఆయన, ఆయనదే మొత్తం, మనకేంటి ఇక్కడ అన్నారట. అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా? అన్నీ మనం అనుకున్నట్టే జరగాలా? జరగవు, అన్నీ జరగవు కదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్కారాలతో ఉంటారు, వాళ్ళని బట్టి వాళ్ళు చేస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. అన్నీ మనం అనుకున్నట్టే జరగాలంటే ఎట్లా కుదురుతుంది? అందరి సంస్కారాలు ఒకలా ఉండవు కదా, అది ఆయన చెప్తున్నారు. ఇది మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా ఆ పట్టుదల పనికిరాదు కదా. అంటే ఇది వదిలేయండి, దీని గురించి కాదు నేను మామూలుగా అంటున్నది. మనం జీవితంలో కొన్ని సన్నివేశాల్లో కొన్ని పట్టుదలలు వహిస్తూ ఉంటాం. అంటే అన్నీ మనం అనుకున్నట్టే జరగాలనుకుంటాం, కానీ ఇతరుల స్వభావాలు సంస్కారాలు బట్టి నడుస్తూ ఉంటాం. అది ఏం చేయాలన్నది ఆయన చూసుకుంటారు, భగవంతుడిది, మనం కాదు కదా. నువ్వు మారాలని వాడిని అంటామా? ఈ తప్పు ఆలోచన, నువ్వు మారు, నువ్వు ఇట్ట కాదు ఇట్ట చేద్దాం అని గొడవలు పెట్టుకుని వాళ్ళతోటి, ఆ తప్పు. కోపం పెట్టుకోవడం మనసులో, మనం అనుకున్నది జరగలేదని. కానీ మనం అనుకున్నది జరగకపోతే ఎంత కోపం వస్తుంది చూడండి, ఇతరుల వలన ఏదైనా జరగకపోతే. మామూలు విషయాల్లోనే మనకి, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, అన్నీ మనం అనుకున్నట్టు జరగాలనుకుంటాం. కానీ అందరూ ఒకలా ఉండరు కదా. స్వభావం, వాళ్ళ స్వభావం బట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళు ఉంటారు. మన సంస్కారాలు బట్టి, మన స్వభావం బట్టి మనం ఉంటాం. ఒక్కోసారి వాళ్ళకి ఇబ్బందికరంగా కూడా మనం చేస్తాం, ఎందుకంటే మన సంస్కారాలు ఎట్లా ఉన్నాయి కాబట్టి కదా. ఒకరికొకరు ఇలా చేసుకుంటూ ఉంటాం కోపాలు పెట్టుకుని. అలా తగదని చెప్తున్నారు అది. అందుకని అన్నిటికీ ప్రభువు ఆ పరమేశ్వరుడే. ఇందులో మనదేమున్నది గనక అన్నీ మనం అనుకున్నట్లే జరగాలంటే ఎలా అని స్వామి నాతో అన్నారు. మాస్టర్ గారితో ఆ మాట చెప్పారు, అంటే మనతోటే చెప్తున్నారు. వారి మాటలు నా స్వభావాన్ని, యావత్ జీవితాన్ని బాణంలా దూసుకుపోయాయి. ఎంత బాగుంది చూడండి ఇది. ఆయన అన్న మాటలట మాస్టర్ గారి స్వభావాన్ని, ఆయన మొత్తం జీవితాన్ని మొత్తం బాణంలా దూసుకుపోయేట, అంతే ఆ ఒక్క మాట. అటు తర్వాత నేను వెనుకటి మనిషిని ఎన్నటికీ కాలేకపోయాను. అలా దూసుకుపోయిందట మాస్టర్ గారికి. దూసుకుపోయి ఆ తర్వాత వెనుకటి మనిషిని నేను ఎప్పుడు అంటే ఆయనకి ఎప్పుడు కోపం అన్నది కూడా రాలేదట. ఇతరుల మీద కోపం రావడం అట్లాంటివి ఏమి జరగలేదని చెప్తున్నారు మాస్టర్ గారు. మనం ఎన్నిసార్లు చదువుకున్నా ఇది, మనం మాత్రం ఇలాగే ఉంటాం, కోపగించుకుంటూనే ఉంటాం ఇతరుల మీద. మనం అనుకున్నదే జరగాలనుకుంటాం. అసలు నిజానికి అక్కడ మంచి కార్యం కదా. మనకేమనిపిస్తుంది? మాస్టర్ గారు కోపం వచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది అక్కడ. ఏముంది ఇందులో? అబ్బా, మహాత్ముల సన్నిధిలో చక్కగా ఉండాలనుకున్నారు కదా ఆయన, మంచి విషయం కదా అని అనిపిస్తుంది మనకి.
నిజానికి. అలాంటి విషయాల్లో కూడా కోపం తగదని చెప్పారు చూడండి ఇక్కడ. అక్కడ కూడా అలాంటప్పుడు మనం నిజంగా చేసే పనులు ఎన్నిటిలోనూ మనం పట్టుదల పడతాం, ఇది జరగాలి అది జరగాలనేసి. దానికి ఇతరుల కారణం అనుకుంటాం, జరగకపోతే వాళ్ళ వలన ఏదైనా ఇబ్బంది వస్తే. అంతవరకు అక్కర్లేదు. మనం ఎక్కడికైనా వెళ్దామని కూర్చున్నాం అనుకోండి, ఏ సినిమాకు ఎవరో వచ్చి కూర్చున్నారనుకోండి వెళ్ళనివ్వకుండాను, ఏమవుతుంది, వాడి మీద చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. నేను సినిమాకి వెళ్దాం అనుకున్నా వీడు వచ్చాడు అనిపిస్తుంది. అవునా? ఇట్లా అనమాట. అందుకని చిన్న చిన్న వాటికే మనం అంతలాగా చిరాకు పడతాం, కోపం తెచ్చుకుంటాం. మాస్టర్ గారికి అవి ఆ స్వభావాన్ని, జీవితాన్ని బాణంలో దూసుకుపోయాట. అటు తర్వాత నేను వెనుకటి మనిషిని ఎన్నటికీ కాలేకపోయాను. స్వామి ఒక్క నిమిషం మౌనంగా అగ్నిలోకి చూస్తూ చిలుం నుండి సుదీర్ఘంగా పొగ పీల్చి వదులుతూ లేచి నిలబడ్డారు. ఆయన నా భుజం తడుతూ, నీ పూర్వపుణ్యం ఎంతో గొప్పది, నీ తండ్రి ఆశీస్సులు ఎంతో గొప్పవి చెప్పారట. నీ పూర్వపుణ్యం చాలా గొప్పది, మీ నాన్నగారు ఆశీస్సులు కూడా మాస్టర్ గారు నాన్నగారు చాలా గొప్పవారు కదండి, అనంతాచార్య గారు. అందుకని ఆయన ఆశీస్సులు కూడా చాలా గొప్పవి అని చెప్పారట. చెప్పి మరి ఇప్పుడు రాకాడి బాబా గారు మాస్టర్ గారిని ఉండనిచ్చారా, వెళ్ళిపోమన్నారా, ఏంటి అన్నది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.